ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. ప్రభువుకు స్తోత్రం. 3వ తేదీ క్షేమముగా ఉన్నారని ప్రభువునందు నమ్ముచున్నాను. ఇంత మట్టుకు నడిపించిన దేవుడు ఇక మీదట నడిపిస్తాడు. నాతో పాటు కలిసి చెప్పండి, ఇంకను నడిపిస్తాడు. ఆశ్చర్యముగా నడిపిస్తాడు. లెక్కింపలేనంత మట్టుకు ప్రభు మమ్మలను నడిపిస్తాడు అని చెప్పుకుంటూ ఉండండి. చెప్పుకుంటూ స్తోత్రము చెల్లిస్తూ ఈరోజు ప్రవచన వాక్కు విందాం. పరిశుద్ధాత్మనితో అనుదినము అను ఈ క్లుప్త సందేశంలో దేవుడు మీతో మాట్లాడేటప్పుడు నా కొరకే అని తీసుకొనండి. అదియే ప్రభు మీ ఎదుట ఆశించే కార్యం. సరే, ప్రభు యొక్క వాక్యములోనికి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, 1 కొరింథీ 12వ అధ్యాయము 11వ వచనం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు. వరములను పంచిపెట్టే పరిశుద్ధాత్ముడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకపు పరుగులో మీరు దేవుని రుచించేటప్పుడు ప్రభువును యెహోవా ఉత్తముడని రుచించుడి. ఆయన యందు నమ్మిక ఉంచువాడు ధన్యుడు. అలాగైతే ప్రభు రుచించాలంటే పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకములో మీరు నింపబడాలి. అప్పుడే ప్రభు మీలో ఉండి కార్యము చేసేది చూడగలరు. ప్రభు మీలో నుండి కృపా వరములను ఆయన జరిగించేటప్పుడు దేవుని బిడ్డలారా, ఆశ్చర్యమైన కార్యములు ప్రభు మీ ద్వారా జరిగించగలడు. ఈ భూమి మీద మీరు ఒకవేళ ఎవరికి తెలియని వారుగా, అడ్రస్ లేని వారుగా ఉండొచ్చు. చదువులో మీరు మొద్దులుగా ఉండవచ్చు. మీ మీద ఒక దైవికమైన అభిషేకం ఉన్నట్లయితే మీలో నుంచి వరములు పనిచేస్తాయి. వానికి ప్రయోజనకరముగా ఉండునట్లు ఆయన చిత్తము చొప్పున ప్రతి వానికి పంచిపెట్టే దేవుడు. మీకు ఏ వరాలు ఇవ్వాలో దేవునికి తెలుసు. మీరేం చెయ్యాలి? ప్రభువా, మీ ఆత్మ వరములతో నన్ను నింపండి, మీ చిత్తము చొప్పున నన్ను నింపండి అని అలా అడగండి. ఆశ్చర్యముగా ప్రభు మిమ్మలను నింపి తన నామమును మహిమపరుచుకుంటాడు. 1 కొరింథీ 12:14-12 మీరు ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించుచున్నారు గనుక క్షేమాభివృద్ధి కొరకు వాటిని మీరు వెదకండి. ఆత్మీయ వరముల కొరకు ప్రయాసపడాలని దేవుడు అంటున్నాడు. మీరు మెచ్యూరిటీ క్రిస్టియన్స్గా మారాలి. అప్పుడు మీకు స్పిరిచువల్ గిఫ్ట్స్ చాలా అవసరం. అలాగైతే ఆ వరములు మీలో పని చేసేటప్పుడు చూడండి, జ్ఞానము లేని వారికి జ్ఞానపు వాక్కులు చెప్తారు. మీరు ప్రార్థించేటప్పుడు దెయ్యములు విలవిలలాడిపోతాయి. దట్ మీన్ దెయ్యములను ఎదుర్కొనే వరమును ప్రభు మీకు ఇస్తున్నాడని అర్థం. ఆమెన్. కొంతమందితో కలిసి ప్రార్థిస్తున్నారు. మీకు తెలియకుండా మీరు మాట్లాడే మాట, ప్రార్థించే మాట ప్రవచనముగా మారుతుంది. సరేనా? మీరు వృద్ధి చెందాలి. ఇది ఈరోజు ప్రభు మీతో మాట్లాడే మాట. ఆయన పంచిపెట్టేటువంటి దేవుడు. చేతులు పైకెత్తి ప్రార్థించుదాం. మంచి తండ్రి, మీ బిడ్డలు ఆత్మీయ జీవితంలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, అభిషేకంలో ఎదగాలి అనే ఉద్దేశంతో మీరు ఆత్మవరములను పంచిపెడుతున్నారయ్యా. ఆ కృపలతో మీ బిడ్డలు ఆత్మలను సంపాదించాలి. ఇంటిలో ఉన్న సమస్యలను జయించాలి. ఆఫీసు సమస్య, ఆర్థిక సమస్య, బిడ్డల సమస్య, కుటుంబ సమస్య అన్నిటిని జయించాలయ్యా. మీ నామం మహిమపరచబడాలి. ప్రార్థన ఆలకించి అలాగే చేయబోతున్నారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభువుకి స్తోత్రం. మర్చిపోకుండా మీరు షేర్ చేసేటప్పుడు షేర్ చేసి, ఈవినింగ్ సమయంలో మీరు షేర్ చేశారే, నేను విన్నాను, మీతో మాట్లాడాలి అని పంచుకొనండి. అప్పుడు వారితో ప్రభు ఏం మాట్లాడాడో అప్పుడే మీరు పంపిన వాటి ప్రతిఫలము తెలుసుకుంటారు. హిందీ భాషలో విన్నవారు మిమ్మును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మీరు అనేకులకు ఈ సందేశమును పంపి వారు వినేటువంటి భాగ్యాన్ని కలిగించండి. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 984252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.